వీడియో నెంబర్ 15. సో మనకి చూసారంటే మేజర్ అనేది ఇప్పుడు ఈ స్టెప్ బై స్టెప్ నేను డీటెయిల్గా చెప్తున్న వల్ల చెప్తున్నాను. దీనిలో పాయింట్స్ మనం గుర్తుపెట్టుకునేది చూసారంటే ఫస్ట్ పాయింట్ అనేది హెల్త్ అండ్ ఆల్టిట్యూడ్ అవేర్నెస్ ఒకటి ఉండాలి మనకి, ఎందుకంటే మనం హై ఆల్టిట్యూడ్కి వెళ్తాం. సెకండ్ అనేది డాక్యుమెంటేషన్ అండ్ పర్మిట్స్ ఉంటాయి. అక్కడ కొన్ని ఏరియాస్లో మనకి డాక్యుమెంటేషన్స్ కావాలి, పర్మిట్స్ కావాలి, అండ్ టోల్ లాగానే అక్కడ కొన్ని ఎన్వైర్మెంటల్ ట్యాక్స్ పే చేయడము, పర్మిట్ తీసుకోవడము. ఎందుకంటే వీఆర్ ఇన్ బ్రో ఏరియా, సో బార్డర్ లైన్ ఏరియా ఉన్న వల్ల మనకి కొన్ని పర్మిట్స్ తీసుకోవాల్సింది. వితౌట్ పర్మిట్ అనేది యూ విల్ నాట్ బీ అలౌడ్ అండ్ యూ విల్ బీ ఫైన్డ్. సో ఇంకోటి అనేది స్పెషలైజ్ రైడింగ్ గేర్ అని చెప్పాను కదా. రైడింగ్ గేర్లో మనకి ఒకటి మనము వింటర్ లైనర్స్, ప్రొటెక్టివ్ లైనర్స్, దాని తర్వాత రెయిన్ లైనర్స్ కూడా తీసుకోవాలి స్పెషలైజ్డ్ గేర్లో. అట్లా అనేసి ఎక్స్పెన్సివ్ గేర్ తీసుకున్నా, నాన్ ఎక్స్పెన్సివ్ గేర్ తీసుకున్నా మనకి కావాల్సింది సింపుల్గా వింటర్ లైనర్ లోపల వేసుకోవాలి. అంటే మన బాడీకి కావాల్సిన క్లోదింగ్ ఫస్ట్, దానిపైన వింటర్ లైనర్ వేసుకోవాలి, దానిపైన ప్రొటెక్టివ్ జాకెట్ L2 నుంచి L4 వరకు జాకెట్ తీసుకోవచ్చు. మనకి మంచి గ్లౌస్, కంఫర్టబుల్ మూవబుల్ గ్లౌస్, దాని తర్వాత చూసారంటే బూట్స్ అండ్ రైడింగ్ ప్యాంట్. నీ గార్డ్స్ చేసుకొని కూడా మీరు చేయొచ్చు, బట్ ఇట్స్ రిస్క్. నీ గార్డ్స్ ఇస్ అన్కంఫర్టబుల్ ఉంటుంది. సో దాని తర్వాత అనేది మోటార్ సైకిల్ది స్పెషలైజ్డ్ టూల్స్ కొన్ని ఉంటాయి, ఎల్ఎన్ కీస్ లాగా. ఎందుకంటే కొన్ని ఫిజిబుల్ ఉండవు. సో టైర్ ట్యూబ్ ఉండొచ్చు, సేమ్ సైజ్ దొరుకుతుందో దొరకదో తెలీదు, స్పోక్స్ ఉండొచ్చు, ఫ్యూజ్ ఉండొచ్చు, స్పార్క్ ప్లగ్ ఉండొచ్చు. సో అలాంటిది, క్లచ్ కేబుల్, దాని తర్వాత మనకి లివర్, ఇలాంటి చిన్నది అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అండ్ ఫ్యూల్ అండ్ నావిగేషన్ అనేది, ఫ్యూల్ మేనేజ్మెంట్ నేను 3 వీడియోస్లో చెప్తూ వస్తున్నాను. నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే అర్థం చేసుకోవాలి. ఫ్యూల్ మేనేజ్మెంట్ కంపల్సరీ తెలియాలి. మన బండి ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంత ఇస్తుంది అనేది పక్కా మనకు తెలిసి ఉండాలి. సో నావిగేషన్ అనేది నేను చెప్పాను కదా, try locals. When connectivity is not there, you need to try local, communicate with them, have a good connectivity. Next is cash and connectivity. క్యాష్ అనేది క్యారీ చేయాలి, ఎందుకంటే కనెక్టివిటీ లేని వల్ల వీ విల్ బీ ఫోర్స్ టు యూస్ క్యాష్, లిక్విడ్ క్యాష్. జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోవాలి, లిమిటెడ్ క్యాష్ క్యారీ చేయాలి. అండ్ దట్ షుడ్ బి యూస్డ్ వెన్ ఇర్ ఈస్ నో కనెక్టివిటీ. అవుట్ సైడ్ ది జోన్ ఉండొచ్చు, నాట్ ఆఫ్ కనెక్టివిటీ ఏరియాస్ ఉండొచ్చు, అక్కడ ఏటీఎమ్స్ దొరుకుతుంది, అక్కడ నుంచి క్యాష్ విత్డ్రా చేయాలి. దట్స్ అ ఫులిష్ థింగ్. సో దీస్ ఆర్ ద మెయిన్ కీ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బీ టేకెన్ కేర్ when you are planning for a Leh, Ladakh or Spiti ride.